అందరూ ప్రైజ్ లార్డ్. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు మరొక దినం మనకు ఆయన వాక్యాన్ని ధ్యానించడం కొరకై సమయం ఇచ్చాడు. కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానించుకుందాము, సత్యాన్ని తెలుసుకుందాము, అందులో నడుచుకుందాము, అనేకులు చెప్దాము. ప్రభు యొక్క రాకడ కొరకై మనం సిద్ధపడదాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రియగల మా పొడవు తండ్రి, నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా మీ దాసుని అభిషేకించి మీ ప్రజలకు ఏం కావాలో నేడు విశ్వాసులకు సంఘాలకు ప్రభా ఏం కావాలో ఆ మాటలు మీరు దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మీరు మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే సేవకులు విశ్వాసులు వింటున్నారో అందరిలో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తుంటున్నాను. అయ్యా దేని దాసుని జ్ఞాపం చేసుకోమని, ఇక్కడ పొరపాటు జరగకుండా ప్రతిదీ కూడా చక్కగా చెప్పేదానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. రండి, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి మనము ధ్యానించబోతున్నాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనము. వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుడి అందును ప్రార్థన చేయటి అందును ఎడతెగక ఉండిరి. తిరిగి మొదటి కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం. 3 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము తిరిగి మనము 11వ వచనం చదువుకుందాం. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడన్నా వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. తిరిగి మరొక మాట చదువుకుందాము. అపోస్తుల కార్యము 26వ అధ్యాయం. అపోస్తుల కార్యము 26వ అధ్యాయము. అక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనము గమనించినట్లయితే 6వ అధ్యాయంలో 19వ వచనం. కాబట్టి అగ్రిప్ప రాజా, ఆకాశమును కలిగిన దర్శనముకు నేను అవిధేయుడును కాక. చాలు చదవనటువంటి ఏకన భాగాలను ప్రభాషించి దీవించుగాక. ఈ యొక్క వర్తమానము ప్రత్యేకంగా ఈ దినాల్లో చాలామంది మరి హెబ్రోను గురించి రకరకాల విధానాల్లో వీడియోలు పెడుతుంటున్నారు, రకరకాల విధానాల్లో విమర్శిస్తుంటున్నారు, రకరకాల విధానాల్లో తీర్పు కూడా తీర్చు ఉంటున్నారు. అందుకనే ఈ యొక్క భారంతో మీకు సత్యమేదో చెప్పాలనే ఉద్దేశంతో ఏది వాక్యానుసారమా ఏది వాక్యానుసారం కాదా అనే విషయాలు సేవకులు కూడా విశ్వాసులు కూడా తెలుసుకొని అందులో ఉండడం ద్వారా మనం ప్రభుత్వం ఉండడానికి అవకాశం ఉన్నది. పరలోక రాజ్యం ప్రవేశం కూడా మనకు ఉంటున్నది. ఎందుకంటే బైబిల్ గ్రంథం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఒక మాట వాడబడింది. ఏమంటారంటే కొందరు 30 దంతులుగాను, కొందరు 60 దంతులుగాను, కొందరు 100 అంతులుగా ఫలభరితులుగా ఉంటున్నారనే మాట మత్తయి సువార్తలో మనం చూస్తాం. కాబట్టి నేడు సంఘాలు కొన్ని 30 దంతులుగా ఉన్నాయి, మరికొన్ని సంఘాలు 60 దంతులుగా ఫలించాయి, మరికొన్ని సంఘాలు 60 నుండి 100 వైపు ప్రయాణం చేస్తున్నాయి. అందులో హెబ్రోన్ ఒకటి. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, అలాంటి శ్రేష్టమైనటువంటి హెబ్రోను సహవాసాన్ని గురించిన విషయాలు తెలియక కొందరు యవనస్తులు, కొందరు పెద్దవారు, రకరకాలైనటువంటి వారు హెబ్రోను గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాస్తవాలు ఏంటో దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియచేయాలని నాకు ప్రభు ఇచ్చిన భారాన్ని బట్టి చెప్తూ ఉంటున్నాను. ఈ విషయాలు చెప్పడానికి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, ఆకాశంలో కలిగిన ఈ దర్శనానికి నేను అవిధేయుడు కాలేదని పౌలు చెప్తూ ఉంటున్నాడు. ఆయనకు ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు. ఆ దర్శనాన్ని బట్టి తన జీవితకాలం అంతా కూడా ఒకే దర్శనంలోనే తన సేవ చేస్తూ వచ్చాడు. దేవుని కృపను బట్టి చెప్పేటటువంటి నేను కూడా 1970వ సంవత్సరంలో రక్షించబడి డిగ్రీ చదివే దినాల్లో, ఆ తర్వాత బాప్తిస్తం తీసుకొని అనేక మంది విద్యార్థులను కమ్యూనిస్టు కాలేజీలో చదువుతున్న దినాల్లో ప్రభు వైపు తిప్పడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అక్కడి నుంచి తిరిగి ఎంకామ్ చదువుకొని నాగ్పూర్ అనేటి మహారాష్ట్రలో ఉన్నటువంటి యూనివర్సిటీలో ప్రభు యొక్క పిలుపు మేరకు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటూనే
అనేక కుటుంబాలను ప్రభు వైపు తిప్పడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అక్కడే కాకుండా నార్త్ ఇండియాలో అనేకమైనటువంటి సంఘాల్లో వర్తమానాలు అందిస్తూ అనేక సంఘాల్లో మరి దేవుని కొరకై వాడబడి అనేక అనుభవాలతోటి ఈ యొక్క వర్తమానాన్ని మీకు అందిస్తూ ఉంటున్నాను. ఆ సమయంలో దైవజన భక్సింగ్ గారు మరి ఆయన యొక్క ప్రోత్సాహము, ఆయన యొక్క ప్రార్థన, చిన్నవాడైనప్పటికీ నాకు ఆయన ప్రతి నెల ఒక ఉత్తరం రాస్తూ ఉండేవాడు. నేను ఎంతగానో బలపరిచేటటువంటి వాడు. అందుకనే ఆయనతో ఉండటానికి, ఆయనతో తిరగడానికి, ఆయనతో పనివారికి ఉండటానికి, తర్వాత కొన్ని సందర్భాలు ఆయనకి తర్జుమా చేయడానికి ఆయన వర్తమానాలు ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మరి ప్రభు కొరకై వాడబడుతూ వచ్చారు. అక్కడ నా వివాహం కూడా జరిగించింది దైవజనుడు భక్సింగ్ గారే. కాబట్టి ఇన్ని అనుభవాలతోటి వాస్తవాలు చెప్తున్నాను. కాబట్టి ఏదో హెబ్రోన్ కొరకు మరి మేమేదో చెప్తున్న విషయాలు కాదు ప్రియులారా. కాబట్టి ఈ దర్శనము నాకు 1970 సంవత్సరంలో ఈ సహవాసానికి వచ్చాను. దాదాపుగా 55 సంవత్సరాలు. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు ఒక లెక్చరర్గా, కాలేజ్ లెక్చరర్గా పనిచేసుకుంటూ అనేక ఆత్మలను ప్రభు దగ్గర నడిపిస్తూ అనేక సంఘాలను కట్టుతూ అనేక వర్తమానాలు అందించడానికి అనేక సంఘాల్లో వాడబడుతూ వచ్చాను. ఉత్తర ఇండియాలో కానీ, దక్షిణ ఇండియాలో కానీ, అనేక ప్రాంతాల్లో, అనేక భాషల్లో. అయితే దేవుని కృపను బట్టి ప్రభు యొక్క పిలుపు మేరకు 2001లో ఉద్యోగాన్ని విడిచిపెట్టేసేసి తిరిగి సమస్తాన్ని కూడా విడిచిపెట్టేసి పూర్తి కాలం దేవుని సేవకునిగా బయటకు వచ్చి ఈనాడు దేవుడిచ్చిన వాగ్దానం మేరకు అన్ని జనుల మధ్యలో నీకు వెలుగుగా ఉంచానని చెప్పిన మాట ప్రకారం నేడు మరి విగ్రహారాధికుల మధ్యలో, ప్రభుని ఎరిగినటువంటి వారి మధ్యలో, అన్ని జనాంగాల మధ్యలో దేవుని యొక్క సేవ చేస్తూ ఈ మాటలు మీకు అందిస్తూ ఉంటున్నాను. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఎందుకు నా చిన్న మాటలు చెప్పాను అంటే హెబ్రోను సహవాసం అంటే ఏమిటనేది మొట్టమొదటి మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న మొదటి మాట వీరు అపోస్తుల బోధ యందు అనే మాట మనం చూసుకుంటూ ఉన్నాం. ఏమిటి అపోస్తుల యొక్క బోధ? మొట్టమొదటి పునాది మనం చూస్తాం. రండి, ప్రతిదీ వాక్యానుసారంగా చెప్తాను, శ్రద్ధగా ఆలకించండి, సత్యాన్ని తెలుసుకోనండి. ఈ యొక్క సహవాసంలోకి వస్తే మీరు ఎంతగా ఆత్మీయంగా ఎదుగుతారో అనే విషయాన్ని మీకే తెలుస్తుంది. 6వ అధ్యాయము హెబ్రీ రాష్ట్ర పత్రిక 6వ అధ్యాయం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసమును, బాప్తిస్మము గురించిన బోధయు, హస్తనిక్షేపణ, మృతుల పునరుత్థానము, నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. ఇక్కడ ఒక పునాదిని గురించి రాయబడుతూ వచ్చింది. ఒక క్రైస్తవ యొక్క పునాది ఎలాగా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుతూ పౌలు రాస్తూ ఇక్కడ అన్నాడు. పౌలు అపోస్తులుడే కదా, ఆయన పునాది ఏదో చూద్దాం రండి. ఇక్కడ ఏమంటున్నాడు? నిర్జీవ క్రియలను విడిచి అని అన్నాడు. ఏమిటా నిర్జీవ క్రియలు? త్రాగుడు, పేకాట, జూదము, స్మోకింగు, డ్రింకింగు, సినిమాలు, నాట్యాలు, ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలే. అందుకనే దైవజనుడు భక్సింగ్ గారు వీటన్నిటిని కూడా ఖండించేసేస్తాడు. అందుకని హెబ్రోన్లో ఈనాటి వరకు కూడా 1950-60 మధ్యలో హెబ్రోన్ స్థాపించబడింది. అటువైపు మెడ్రాస్లోను, ఇటువైపు హైదరాబాద్లోను. ఆ తర్వాత వారి బోధలు ఎలాగా ఉన్నాయంటే నిర్జీవ క్రియలు. ఏ సంఘం చెప్పగలుగుతున్నారు చెప్పండి గట్టిగా? సినిమాలు చూడకూడదని, నాట్యాలు చేయకూడదని ఏ సంఘాల్లో చెప్పబడుతున్నది? మరి స్మోకింగు, డ్రింకింగు ఇవన్నీ కూడా తప్పని విషయాలు ఏ సంఘాల్లో బోధించబడుతూ ఉంటున్నది. అపవిత్రమైనటువంటి యొక్క రకరకాలైనటువంటి టీవీలు చూడకూడదని ఏ సంఘాల్లో బోధించబడుతున్నది. నా ప్రియమైన సోదరుడా, ఈ బోధ హెబ్రోను బోధ కాదా? కాబట్టి ఒకసారి అర్థం చేసుకోవాలి. నిర్జీవ క్రియలు విడవాలా, మారుమనసు పొందాలా, దేవుని అందరి విశ్వాసం ఉంచాలా, బాప్తిస్మం తీసుకోవాలా, ఆ తర్వాత హస్త నిక్షేపణ తీసుకోవాలా. ఈ యొక్క హెబ్రోను సహవాసంలో బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే అడిగిన వాళ్ళకల్లా ఎవరు బాప్తిస్మం? వారు మారుమనసు పొందారా లేదా? మారుమనసు పొందిన వారి సాక్ష్యం ఎలాగా ఉన్నది అని దైవ సేవకులు 1-2-3 సంవత్సరాలు వాళ్ళు పరీక్షించిన మీదట ఆ తర్వాత వాళ్ళు బాప్తిస్మాలు ఇస్తారు. ఆ తర్వాత బాప్తిస్మం అయిన తర్వాత నీ ఒంటరిగా కాదయ్యా, నేటి సంఘం నీతో కూడా ఉందని తెలియచేసే దాని కొరకై హస్త నిక్షేపణ, చేతులు పెట్టి మరి వారి మీద ప్రార్థన చేస్తారు. ఇలాంటిది ఏ సంఘమైనా ఉందని చెప్పండి? బాప్తిస్మం అడిగిన వెంటనే చేయటమే కదా. వందలాది మందిని ముంచేస్తారు, వేలాది మందిని ముంచేసేస్తారు. మేము ఇంతమందికి ఇచ్చాము, అంతమందికి ఇచ్చాము అంటారు. ఇవ్వకముందు ఆ వ్యక్తిని మీరు పరీక్షించారా?
ప్రభు కొరకే నిలబడగలడా? నిజమైనటువంటి మారు మనసైనా? ఏనాడైనా ఏ సంఘాలు ఎన్ని సంఘాలు పరిశీలిస్తుందో ఒకసారి చెప్పండి నాకు. కానీ నా ప్రియమైన సోదరి సోదరుడా, పరీక్షించాలి బాప్తిస్తం ముందు. తర్వాత హస్తనిక్షేపణ కూడా ఇవ్వాలి. చాలా సంఘాలు బాప్తిస్తాలు ఇస్తారు కానీ హస్తనిక్షేపణ ఇయ్యరు. అందుకని ఇక్కడ ఈ పునాది హెబ్రోను యొక్క పునాదిది. దైవజనుడైనటువంటి భక్సింగ్ గారు బైబిల్కి వ్యతిరేకుడు, బైబిల్ సించి వేసినటువంటి వాడు, క్రైస్తవులకు వ్యతిరేకుడు. అలాంటి వ్యక్తిని దేవుడు సాక్షాత్తుగా ఆయన స్వరం వినిపించి ఆయనకు ఒక దర్శనమిచ్చి ఏది చేసినా వాక్యానుసారంగా చేయాలి అనేటటువంటి యొక్క విధానములో ప్రతిదీ ఆ దైవజనుడు బోధిస్తూ వచ్చాడు. అందుకని ఆ పునాదిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఒక వ్యక్తి యొక్క మారు మనసు, ఆ వ్యక్తి యొక్క బాప్తిస్మము, ఆ వ్యక్తి యొక్క మరి హస్త నిక్షేపణ గురించిన ఒక పునాది ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి యొక్క పునాది మరి ఉన్నదా మరి మన సంఘాల్లో? ఎంతమంది అయితే హెబ్రోను గురించి మాట్లాడుతున్నారు ఈ దినాల్లో? ప్రియమైన సోదరి సోదరుడా, ఒకసారి అర్థం చేసుకో. తర్వాత రెండవ విషయాన్ని మనకి గమనిస్తే అపోస్తుల యొక్క బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. హెబ్రోన్లో ఉన్నటువంటి వారపు యొక్క కోడికలు తప్పనిసరిగా జరుగుతాయి. ఆదివారము ఆరాధన, మరి గురువారము బైబిల్ పఠనము, మంగళవారము ప్రార్థనా దినం ఉంటుంది, మరి శనివారము యవనస్తుల కూడిక ఉంటుంది. అలాగా సహోదరుల యొక్క పరిచర్య, మరి చిన్నబిడ్డలు అనగా సండే స్కూల్ పరిచర్య, అన్ని పరిచర్యలు జరుగుతూ ఉంటాయి వారం అంతట్లో. అపోస్తుల యొక్క బోధ అనగా బైబిల్ స్టడీ, అపోస్తుల యొక్క ప్రార్థన అనగా ప్రార్థన కూడిక, రొట్టె విరుచుట అనగా ప్రభు యొక్క బలలో పాల్పొందటం, సహవాసము అనగా ప్రజలందరూ కలుసుకొని ఆయా సందర్భాల్లో ఆయా రకాలైనటువంటి కూడికలు పెట్టుకోవడము. మరి ఈ పునాది ఎన్ని సంఘాల్లో ఉందో చెప్పండి? ఎంతమంది ఈ పునాదిలో మరి మనం జరిపిస్తున్నాం? ఒకసారి ఆలోచన చేయండి. హెబ్రోను గురించి విమర్శించడం కాదు, హెబ్రోను గురించి మాట్లాడటం కాదు, మరి ఇది ఎలాగా ఉందో చెప్పండి. ఇక్కడ మరి అక్కడ బైబిల్ పఠనం లేదా? ప్రార్థన లేదా? తర్వాత రొట్టె విరుచుటందు ఎడతెగక ఉండేది అనే మాట ఉన్నది. ప్రపంచ చరిత్రలో ప్రతి ఆదివారం ప్రభు వల్ల ఉన్నది అంటే అది హెబ్రోన్ ద్వారా ప్రారంభించబడినదే. అంతకుముందు ఆదివారం అందరు ఇవ్వరు. కొంతమంది నెలకు ఒకసారి, కొంతమంది 3 నెలలకు ఒకసారి, కొంతమంది సంవత్సరానికి ఒకసారి, ఎవరి ఇష్టంలో వాళ్ళు ఇస్తూ వచ్చారు. కానీ హెబ్రోన్లో అలాగే జరగదు. ఎడతెగక వారు అందులో పాలు పొందాలి. ఎందుకంటే అది పరీక్షించుకోవాలి. వారం అంతా కూడా అనేకమైన తప్పులు, పొరపాటులు, శ్వాసలు చేస్తూ ఉంటాం కాబట్టి మనం పరిశుద్ధపరచబడాలా సంఘముగా. అనేక రకాలైన సమస్యలు ఉంటాయి కాబట్టి, అనేక భిన్నమైనటువంటి యొక్క మరి మనస్పర్ధలు ఉంటాయి కాబట్టి అందరూ ఒక శరీరంగా అనుకోవాలని కావాలనే ఉద్దేశంతో ఆ యొక్క గొప్ప దర్శనంలోకి ప్రభు నడిపించినాడు. ఇప్పుడు ఇలాంటి యొక్క మరి పరిస్థితిని ఉన్నదా మరి మిగతా సంఘాల్లో? తర్వాత మనం చూస్తున్నటువంటి యొక్క సువార్తను రొట్టెలో పాలు పొందినటువంటి వారికి ఏం చెప్పారంటే, నేను వచ్చే వరకు మీ మరణాన్ని ప్రచురించమని చెప్పాడు. కాబట్టి మొదలుకొని రాష్ట్రపత్రిక 11వ అధ్యాయంలో అందుకని హెబ్రోన్లో ఆరాధన అయిన వెంటనే వందలాది వేలాది మంది ఇద్దరిద్దరు లెక్కన లైన్లుగా బయటికి వెళ్ళి వీధుల్లో సువార్త బహిరంగంగా ప్రకటించేటటువంటి వారు. ఏ చర్చ అయినా బయటికి రాగలుగుతారో ధైర్యంగా వాక్యం చెప్పడానికి? వాక్యం చెప్పడమే కాదు, ఆ రోడ్ల మీద మోకాళ్ళుని ప్రార్థన చేసేటటువంటి వారు. ప్రియమైన సోదరి సోదరుడా, ఎంత అద్భుతమైనటువంటిది హెబ్రోన్ యొక్క సహవాసం అనేది ఒకసారి గుర్తుంచుకోండి. హెబ్రోన్ అంటేనే సహవాసం అని అర్థం. ఈ దైవదర్శనం ఎవరికి ఇచ్చాడంటే ప్రభు ఎరగనటువంటి వ్యక్తికి, ప్రభువుకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తికి, ప్రభువును తిరస్కరించినటువంటి వ్యక్తిని ప్రభు దర్శించి సౌలును పౌలుగా మార్చి ఎలాగైతే పౌలు ద్వారా సంఘాలు కడుతూ వచ్చారో దైవజనుడు భక్సింగ్ గారిని ప్రభు మార్చి వేలాది సంఘాలను ప్రపంచంలో కట్టడానికి ప్రభు సహాయపడుతూ వచ్చాడు. అందుకనే ఈ సత్యాన్ని మనం ఇక్కడ చూడవాలని మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత మనం గమనించినట్లయితే లూకాసు వార్త 21వ అధ్యాయంలో మరొక మాట మనం చూసుకున్నారండి. లూకాసు వార్త 21వ అధ్యాయము, అక్కడ కూడా ఒక సత్యాన్ని మన ఇక్కడ బయలుపాటు చేయబడుతూ ఉంటున్నది. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారే స్వయముగా ఈ యొక్క విషయాన్ని గురించి మాట్లాడుతూ చెప్తూ వచ్చాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం
చూడండి, అక్కడ ఉన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 21వ అధ్యాయము లూకాసు వార్త. అక్కడ మరి ప్రభు చెప్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నారంటే, ఆ యొక్క విషయాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఒక విషయాన్ని చెప్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో అనేకమైన సత్యాలు ఉంటాయి. వాటన్నిటి మనము తర్వాత చూసుకుంటూ వద్దాం. ఇక్కడ ఉన్నటువంటి మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి గమనించండి. 20వ అధ్యాయం. కానుక పెట్టెలో తమ కానుకలు వేచున్న ధనవంతులను ఆయన పారచూసాను అనే మాట కనబడుతుంది. 20వ అధ్యాయంలో ఏం చూస్తున్నామండి? కానుకల పెట్టెలో తమ కానుకలు వేచున్న ధనవంతులను ఆయన పారచూసాను అనే మాట ఉంది. కాబట్టి సహజంగా సంఘాల్లో పళ్ళాలు పట్టుకుంటారు, బాక్సులు తీసుకుంటారు, సంచులు తీసుకుంటారు. జనాల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అందరి దగ్గర ఆ కానుకలు పెంచుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఏముంది? కానుకల పెట్టెలోననే మాట ఉన్నది. కాబట్టి హెబ్రోన్ యొక్క సహవాసంలో కానుక పెట్టెలో, అది కూడా అందరేయడానికి వీలులేదు. అక్కడ రక్షించబడిన వారు ఎవరి హృదయాలు ఎవరి హృదయాలను ప్రభు వారు ఇచ్చారో వారు మాత్రమే కానుకలు ఇవ్వాలని దైవజన భక్సింగ్ గారు చెప్పలేదా? ఈ విషయం హెబ్రోన్లో చెప్పలేదా? ఏ పునాది? హెబ్రోను పునాది అనుకుంటే హెబ్రోను గురించి మాట్లాడుతున్నారు, హెబ్రోను గురించి చెప్తున్నారే. హెబ్రోను పునాది ఎలాగుందో చూడండి. సంచులు తీసుకొని వస్తున్నారా హెబ్రోన్ వాళ్ళు? లేకపోతే మరి ప్లేట్లు తీసుకొని వస్తున్నారా హెబ్రోన్ వాళ్ళు? లేకపోతే బయట బాక్సులు పెట్టేసేసి మీరు వెళ్ళి అక్కడ డబ్బేయమని చెప్తున్నారా హెబ్రోన్ వాళ్ళు? రక్షించబడిన కానుకలు మీ ఆరాధనకు గుర్తుగా పాటల ద్వారా ఆరాధన చేశారు. రెండవదిగా మాటల ద్వారా ఆరాధన చేశారు. ఇప్పుడు క్రియారూపకంగా ఆరాధన చేస్తుంటున్నారు, ప్రభువుకి ఇస్తుంటున్నారు. అది ఆరాధన. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ఇంత గొప్ప సత్యాన్ని బయటికి దేవుడు భక్సింగ్ గారు బయటకు తీసుకురాలేదా? మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు వాక్యమండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యం ఎవరండి? దేవుడై ఉన్నాడు. అందుకని మనము అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు మనకేం కనబడుతూ ఉంటాయి? యేసుప్రభు యొక్క పటాలు కనబడుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి డెకరేషన్లు కనబడుతూ వస్తాయి. ఈ మధ్య కాలంలో అయితే పూలు, చెట్లు, రకరకాలైనటువంటి పెట్టెలు, రకరకాలైనటువంటి స్తంభాలు, అనేక విధాలుగా ఆకర్షణలు కనబడుతున్నాయి. దైవజన భక్సింగ్ గారు ఏం పెట్టాడు? నా పైన కూడా మీకు కనబడుతుందా లేదా? ఇదే హెబ్రోన్లో ఉంటుంది. ఇదే వాక్యము హెబ్రోన్ గేట్ దగ్గర ఉంటుంది. యెహోవా నీ నివాసమును, నీ తేజో మరి స్థలమును, నివసించు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. ఈ వాక్యం ఎక్కడ రాయబడింది? హెబ్రోన్లో. మొట్టమొదట ఇదేంటి వాక్యాలు రాస్తున్నారని కొందరు అన్నారు. ఈనాడు ఎన్ని చర్చిలు మేము చూశారుగా. ఏ చర్చిలు చూసినా కూడా ప్రతి చర్చి మీద, ప్రతి ఒక్క గోడల మీద అన్ని వాక్యాలు రాసుకోవడం లేదా? హెబ్రోన్ యొక్క పునాది కదా అందరి దగ్గరికి వెళ్ళిపోతుంది. క్రొత్తగా వచ్చారు ప్రతి యవనస్తుడు కూడా ఏమి తెలియదు సేవ అంటే. ఏదో బైబిల్ చదువుకున్నాను అనుకుంటాడు, లేదా ఏదో బైబిల్ కాలేజీలో నేను చదువుకుంటున్నాను అనుకుంటాడు. మొదలు పెడతాడు, తన ఇష్టం వచ్చిన రీతిగా బాగు చేయడానికి మొదలు పెడతాడు. చాలా తప్పలాగా అనకూడదు. అందుకని వాక్యాలన్నీ కూడా దేవుడే వాక్యము కాబట్టి ఆ దేవుడే మన ఎదుట ఉండాలనే ఉద్దేశంతో మన యొక్క మందిరాల్లో అలాంటి చక్కని వాక్యాలు పెడతాము. గోడల మీద వాక్యం రాస్తాము, బయట వాక్యం రాస్తాము. ప్రతి రూమ్ దగ్గర వాక్యం ఉంటుంది, ప్రతి ఒక్క స్థలంలో దేవుని యొక్క వాక్యం ఉంటుంది. వాక్యానికి మనం ఇస్తాము ప్రియులారా. మరి ఒక మాట, దైవజన భక్సింగ్ గారు మరి యొక్క సహవాసం ప్రారంభించమనుపు కేవలము పాస్టర్లు, ఫాదర్లు మాత్రమే బైబిల్ తీసుకొని వచ్చేవారు. మిగతా వారందరూ చేలుపుకుంటూ
చర్చిలకు వెళ్ళేవాడు. ఒకరి చేతిలో బైబిల్ ఉండేది కాదు. అదే దైవజనుడు బాక్సింగ్ గారు వచ్చిన తర్వాత వాక్యము దేవుడు ప్రతి ఒక్కరి చేతిలో మీకు వాక్యం ఉండాలని చెప్పి బైబిల్ సొసైటీలోనే హయ్యెస్ట్ నంబర్గా హెబ్రోను నేడు ఉన్నది. ఎక్కువగా బైబిళ్ళు అమ్మేటటువంటి యొక్క స్థలం ఏదంటే హెబ్రోనే. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలో ఉన్నప్పటికీ అన్ని భాషల్లో కూడా ఈ యొక్క బైబిల్ యొక్క విశిష్టతను గురించి చెప్పి అందరికీ అందరూ కూడా తీసుకొని రావాలని చెప్పినటువంటిది కదా. ఎన్ని సంఘాలు ఉన్నాయి బైబిల్ తీసుకొని పోతున్నాయి చెప్పండి మీరు. ఎన్ని సంఘాల్లో మీరు ఎవరైతే హెబ్రోను గురించి విమర్శిస్తున్నారో ఎంతమంది మీ యొక్క సంఘానికి బైబిల్ తీసుకొని వస్తున్నారో చెప్పండి. అందుకని నా ప్రియమైన సోదరి సోదరుడా, హెబ్రోను అనేటటువంటిది గొప్ప దర్శనము. దైవజనుడు బాక్సింగ్ గారికి ఇచ్చిన గొప్ప దర్శనము. అందుకనే ఆ మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అక్కడ. చూసారా? మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం. మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే రోమియోలు రాసిన పత్రికలో ఆ మాట జ్ఞాపకం వస్తుంది. 12వ అధ్యాయం, రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం, మనకు అనుగ్రహింపన కృప చొప్పున వెవ్వేరు కృపావరము కలిగి వారైనాం గనుక ప్రవచన వరమైతే విశ్వాస ప్రమాణాత్మక ప్రవచింతము, పరిచయ అయితే పరిచయలోను, బోధించువాడైతే బోధించుడులోను, హెచ్చరించువాడైతే హెచ్చరించులోను పని కలిగి ఉందము. చూసారు? ఇక్కడ దేవుని సంఘములో ప్రతి ఒక్కరికి కూడా ఒక పని ఉందని చెప్పాడు బాక్సింగ్ గారు. ఈ సహవాసంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి ఒక్కరూ సహోదరుడైనా సహోదరి అయినా వారి వారి తలాంతులు ఉపయోగించుకోవచ్చు. యవనస్తులైతే వారి తలాంతులు ఉపయోగించుకోవచ్చు, స్త్రీలైతే వాళ్ళ తలాంతులు ఉపయోగించుకోవచ్చు, పురుషులు వాళ్ళ తలాంతులు ఉపయోగించుకోవచ్చు. మరి ఎవరైనా ఏ సంఘాల్లో అయినా మీరు అవకాశం ఇస్తారా? ఒకరే కనబడుతూ ఉంటారు ఎల్లవేళలా వాక్యం చెప్పడానికి. వేరే వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు. వాళ్ళ వాడాలన్నా, వాక్యం చెప్పాలన్నా, ఏది చేయాలన్నా ఇలాంటి యొక్క అనుభవం ఉన్నదా? ప్రతి ఒక్కరికి వారి వారి తలాంతులు ఉపయోగించుకొని బైబిల్ గ్రంథంలో ఉన్నది. కాబట్టి దైవజనుడు బాక్సింగ్ గారు హెబ్రోన్లో అందరికీ మాట చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఇంట్లో మీరు ఇంపార్టెంట్ పీపుల్, దేవుని యొక్క ఇంట్లో మీరంతా విలువ కలిగినటువంటి వారు, మీరందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని తెలుసుకోవాలని అందరికీ అవకాశం ఇచ్చాడు. అంతేకాదు బోధించేవాడైతే, అందుకని ప్రియమైన సోదరి సోదరుల సేవకులు మాత్రమే కాకుండా హెబ్రోన్ సహవాసములో వారం కలిగినటువంటి వారు, సాక్ష్యం కలిగినటువంటి వారు, వాక్యాన్ని బోధించడానికి స్తోమత కలిగినటువంటి వారికి కూడా హెబ్రోన్ సహవాసములో వాక్యం చెప్పేదాని కొరకే అవకాశం ఇస్తారు. కాబట్టి ఇంత శ్రేష్టమైనటువంటిది హెబ్రోన్ యొక్క సహవాసం యొక్క రహస్యాలు. ఇలాగా చెప్పుకుంటే ఎన్ని విషయాలు ఉన్నాయో బైబిల్ గ్రంథంలో. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం రండి. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యోహాను పత్రిక మనం గమనించాలి. ఇక్కడ 3వ యోహాను పత్రికలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 3వ యోహాను పత్రిక చూద్దాం. ఆ మాట 6-7 వచనాలు. వారు నీ ప్రేమను గురించి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్ని జనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామనిత్యం బయలుదేరి కనుక దేవుని తగినట్టుగా నీ వారు సాగనంపినలా నీకు యుక్తముగా ఉండును. అన్ని జనుల చేత వారు ఏమీ తీసుకోలేదట. హెబ్రోన్ సహవాసం అంతా కూడా విశ్వాసం మీద సేవ చేస్తారు. రక్షించబడిన వారి దగ్గరికి వెళ్ళరు, డొనేషన్లు అడగరు, అన్ని జనులు ఇచ్చేవి తీసుకోరు. దైవజనుడు బాక్సింగ్ గారికి ఎంతమంది పొలాలు ఇస్తానన్నారు, స్థలాలు ఇస్తానన్నారు, కోట్లు డబ్బు ఇస్తానన్నారు. ప్రభు నెరగినటువంటి వారు ఎవరి దగ్గర ఆయన పొందలేదు. అంత గొప్ప దర్శనంలో హెబ్రోన్ కట్టబడుతున్నది. ఇప్పుడు కొంతమంది వచ్చేసి హెబ్రోన్ పునాదే తప్పు, ఆ మూలాలే తప్పు, ఆ పునాది కరెక్ట్ అయినటువంటి కాదని మీరు చెప్తున్నారే. ఒక మాట చూడండి, ఏమందో ఎంతమంది అన్ని జనుల దగ్గర మీరు తీసుకుంటున్నారు మీ యొక్క ధనము. కానీ దైవజనుడు ఏ నాడు కూడా ఫారిన్ ఫండ్స్ కానీ ఇండియన్ ఫండ్స్ కానీ ఏ ఫండ్స్ కూడా కాదు, ప్రతి దానికి ప్రార్థన మీద ఆధారపడేవాడు. 3 విషయాలు ఆయన యొక్క జీవితంలో. మొట్టమొదటిగా ఆయన ప్రత్యేకించబడ్డ తర్వాత ఏ డినామినేషన్లో చేరకూడదు. రెండవదిగా తన అక్కర ఏమన్నా కూడా అది దేవునికి మాత్రమే చెప్పాలి. కాబట్టి చూసారా బాక్సింగ్ గారి యొక్క పిలుపు యొక్క విధానం ఎలాగుందో. ఏ డినామినేషన్లో చేరడు, ఆయన వైపే చూసి తన అవసరం అంతా ఆయనతో చెప్పుకునేటటువంటి వాడు. తర్వాత
మూడవదిగా దేవుని యొక్క చిత్తం తెలుసుకొని ఏ పనైనా చేసేటటువంటి వాడు. అది చిన్న పనైనా పెద్ద పనైనా కూడా చేసేటటువంటి వాడు. నా ప్రియమైన సోదరుడా, ఒకసారి ఆలోచన చేసుకో. ఇంత గొప్ప పునాదిలో హెబ్రోన్ కట్టబడుతూ వస్తున్నది. ఇంత అద్భుతమైనటువంటి సేవా పరిచయం బట్టి నేడు భారతదేశంలోనూ ఇతర దేశాల్లోనూ వేలాది సంఘాలు స్థాపించబడ్డాయి. పిచ్చివాళ్ళ హెబ్రోన్కు రావటంలో వేలాది మంది ప్రజలు, వాక్యం తెలియక వాళ్ళు ఇక్కడికి రాలా వేలాది మంది ప్రజలు, లక్షలాది మంది ప్రజలు. ఇది సరైనటువంటి పునాదిని జ్ఞాపకం చేసుకునండి. అంత మాత్రమే కాదు, మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. చూసినట్లయితే అపోస్తుల కార్యంలో మరొక మాటను ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో ఈ మాట మనం చూసినట్లయితే 17వ వచనం, అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ దిప్పమడులు నన్ను పంపి ఉన్నాడు అని చెప్పాను. అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటి రాలుగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడను. పిమ్మడి అతను దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. చూడండి, దేవుని యొక్క సేవకులను చెప్పుకునేవారు ఎలాగా ఉండాలి అంటే, జీతాల మీద, ఫండ్స్ మీద, లేకపోతే వాళ్ళు పంపించారు, వీళ్ళు పంపించారు, నన్ను అపాయింట్ చేశారు పాస్టర్గా, నన్ను అపాయింట్ చేశారు, మరి నన్ను ఒక ఫాదర్గా, నన్ను అపాయింట్ చేశారు ఒక సేవకుడిగా అని చెప్పకూడదు. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 1వ వచనము, 5వ వచనం, 10వ వచనం ఏముందంటే, ప్రభు వాళ్ళని పిలిచాడు. రెండవది ఏం చేశారంటే ప్రభు వాళ్ళని పంపించాడు. మూడవది ఏం చేశారంటే ఆయన విశ్వాసం మీద సేవ చేయమని చెప్పాడు. అది పిలుపు. ప్రభు వారికి ప్రత్యేకమైన తర్బీదు ఇచ్చాడు. కష్టాలేంటో, శ్రమలేంటో, బాధలేంటో, ఆకలేంటో, రోగాలేంటో, దయ్యాలేంటో, భూతాలేంటో అనేకమైనటువంటి తన సొంత అనుభవాలతో ప్రభు వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాడు. అది ట్రైనింగ్. బైబిల్ కాలేజ్ పెట్టాము, 3 నెలలకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము, 6 నెలలకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము, లేకపోతే సంవత్సరం తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చేవి కాదు. అనేది తప్పు. అందుకనే పౌలు అంటాడు పిలుపు రాసిన పత్రికలో, ఏవేవి నాకు లాభంగా ఉన్నాయో క్రీస్తు నిమిత్తం నష్టం చేసుకున్నాను అంటాడు. ఇక్కడ ఈయనేంటి, ఈయనకి లేదా ట్రైనింగు? గమలేని పాత్ర నేర్చుకోలేదా పౌలు? ఇప్పుడు ఎక్కడి దగ్గరికి వస్తున్నాడు? హెబ్రోన్ యొక్క సహవాసంలో సేవలో తర్బీదు కావాలన్నప్పుడు ప్రభు నిన్ను పిలిచి ఉండాలా. ప్రభు నిన్ను పంపిస్తే అక్కడికి దేవజన భక్సింగ్ గారు అక్కడ ఉన్న పెద్దలు కలిసి వారి కొరకై ప్రార్థన చేసి విశ్వాసమైన ఆధారపడని మొట్టమొదటిగా అక్కడ చిమ్మే పరిచర్య దగ్గర నుంచి, బాత్రూమ్ కడిగే పరిచర్య దగ్గర నుంచి, వాక్యం బోధించే పరిచర్య వరకు కూడా అనేకమైన అనుభవాల ద్వారా తీసుకొని వెళ్తారు. అదయ్యా ట్రైనింగ్ అంటే. ఈ ట్రైనింగ్ ఉన్నదా ఏ సంఘంలోనైనా? ఎక్కడైనా ఉన్నదా ఈ సంఘంలో? చెప్పండి నాకు. విమర్శించడం కాదు, హెబ్రోన్ గురించి చెప్పుకోవడం కాదు. ఇందులో ఉన్న రహస్యాలు చూడండి, ఎన్ని గొప్ప విషయాలు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నా ప్రియమైన సోదరులారా, ఇప్పుడు గమలీయేలు దగ్గరికి, ఇక్కడ అననీయ దగ్గరికి వచ్చాడు. ఎందుకు? ఆయనకేం బైబిల్ తెలియక వచ్చాడా? శిష్యుల దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఎందుకున్నాడు కొంతకాలము? అనేక విషయాలు నేర్చుకోవాలి. సంఘం అంటే నేర్చుకోవాలి. వాక్యం చెప్తే సంఘము కాదు, పరిచర్య చేయాలి, సేవ చేయాలి, తగ్గించుకోవాలి, వినయ విధేయతలు చూపించాలి, మీటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి, రకరకాల ప్రజలను ఎట్లా ఆదరించాలో తెలుసుకోవాలి, పరిచర్య ఏంటో ధర్మం ఏంటో తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకోకుండా మేము అపోస్తులు అని చెప్పుకుంటా ఎలా కుదురుతుంది? మరొక విషయాన్ని చూసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మరొక మాటను ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందరి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతి శుభమని చెప్పారు ఆయనది. ఇక్కడేముందండి? అధ్యక్షులకు, పరిచారకులకు, విశ్వాసులకు. సంఘంలో 3 భాగాలు ఉంటారు. అధ్యక్షులు అంటే దైవ సేవకులని అర్థం. పరిచారకులు అంటే అక్కడ బాధ్యత నిర్వహించినటువంటి సహోదరులు, లేక వాళ్ళని పెద్దలని పిలుచుకుంటున్నారు ఈ దినాల్లో, వారే పరిచారకులు అంటారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు. దేవజనుడు భక్సింగ్ గారు ఈ 3ని కూడా హెబ్రోన్లో ఉంచాడు.
దైవసేవకులు అక్కడ ఉంటారు. వారి దత్త పనివారిగా ఉండేటటువంటి కొందరు మరి సహోదరులు వారితో పాటు ఉంటారు అక్కడ. అందుకని ప్రియులారా, పరిచారకులు ఉన్నారు, అక్కడ విశ్వాసులు ఉన్నారు, దైవజనులు అక్కడ దైవ సేవకులు ఉన్నారు. ఆ పునాదులు అక్కడ ఉన్నది. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఇలాగున్నాయి చెప్పండి? ఏ సంఘాల్లో పరిచారకులుగా ఉన్నాము? ఒక సంఘాల్లో పరిచారకులు అనుకుంటే సేవకులు ఉండరు, ఒక సంఘంలో సేవకులు ఉంటే పరిచారకులు ఉండరు. ఏమిటి మనం తెలుసుకోవాల్సినటువంటిది? హెబ్రోన్ యొక్క దర్శనం ఎంత గొప్పదో చూడండి. మేమంత అమాయకులమై ఇందులో ఉండలా. 70 సంవత్సరాలు, నేను 55 సంవత్సరాలు ఇందులో ప్రయాణం చేశాను. ఎన్ని అనుభవాలు అవన్నీ చెప్పుకోవాలంటే ఇప్పుడు సమయం దొరకదే. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా, హెబ్రోన్ సంఘము 30 దంతులుగా ఫలించింది, 60 దంతులుగా ఫలించింది. ఇప్పుడు 100వ దంతుల కొరకై ప్రయాణం చేస్తూ ముందుకు వెళుతుంది. ఈ సమయంలో అనేకమైనటువంటి ఆటంకాలు కల్పిస్తాడు శైతానుడు. చూసారా ప్రియులారా? అది అర్థం చేసుకోవాలి. చూడండి, మరొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేయాలని తలుస్తుంటున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొని కొందరు సార్దిస్తులోని వద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రాలు ధరించుకొని నాతో కూడా సంచరించారు. చూసారా ప్రియమైన సోదరులారా? కాబట్టి తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. ఎందుకు? దైవజనుడు భక్సింగ్ గారు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు? సేవకులు ఎందుకు ఎప్పుడు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు? ఏమిటి దాని యొక్క కారణం? దాని యొక్క రహస్యం ఏమిటి? జయించేవారు శరీర ఆశలను, ఆకర్షణాలను. నేను రంగులు వేసుకుంటాను, నల్ల కోట్లు వేసుకుంటాను, బ్లూ కోట్లు వేసుకుంటాను, ఎర్ర కోట్లు వేసుకుంటాను, టైలు కట్టుకుంటాను, నేను ఎన్నో రకాలుగానో మేకప్లు వేసుకుంటాను, వాక్యం మాత్రం బోధిస్తానంటే అది వాక్యానుసారమైన బోధ కాదు, వాక్యానుసారమైన సంఘం కూడా కాదు. పైపొచ్చిన అలాంటి వాళ్ళు వచ్చి దేవుని యొక్క మరి హెబ్రోన్ గురించి మాట్లాడుతున్నారు. జయించలేకపోతున్నావు, తెల్లని వస్త్రాలు ధరించలేకపోతున్నారు. దేవుడు లోన చూస్తాడు కదా, బయట చూస్తాడు. ఎక్కడికి ఎవరు చెప్పాడు నీకు? అది పాత నిబంధన కాలంలో చెప్పాడు. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో సంఘాలతో మాట్లాడుతున్నాడు ఈ విషయాన్ని గురించి. సత్యాన్ని తెలుసుకోనండి, సత్యాన్ని నమ్మండి, సత్యంలోకి రండి. అందుకనే ప్రియమైన సోదరులారు, ఎందుకు ఈ విషయాలు నేను భారంగా పంచుకుంటున్నానంటే, ఇవన్నీ కూడా దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తం తెలుసుకొని దాని ప్రకారం, అవి సండే స్కూల్ పరిచర్య అయినా, యవనస్తుల పరిచర్య అయినా, సహోదరుల యొక్క పరిచర్య అయినా, లేక సహోదరుల యొక్క పరిచర్య అయినా, లేక బహిరంగ పరిచర్య అయినా, లేక కాన్వొకేషన్స్ అయినా సరే, ఏది జరిగినా సరే వాక్యానుసారంగా జరిగించాడు. ఆ సమయంలో దేవుని యొక్క మహిమను అందరూ కూడా చూస్తూ వచ్చారు. మరొక మాటను జ్ఞాపం చేసుకుంటున్నాను. కొంతమంది ఏమంటున్నారంటే వాగ్దానాలు తీసుకోవడం తప్పు అంటున్నారు. వాగ్దానాలు ఎందుకు ఇస్తున్నారు ఆ సహవాసంలో అని అనుకుంటున్నారు. చూడండి ప్రియులారా, 2వ పేతురు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తుంటున్నాను. 2వ పేతురు రాసిన పత్రిక 4వ వచనం. ఆ మహిమ గుణాత్మను బట్టి ఆయన మనకు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. చూసారా, ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దైవ స్వభావనందు పాలువారగినట్లు వాటిని అనుగ్రహించను. ఎందుకు మనకు వాగ్దానాలు అవసరం అంటే, సంవత్సరమే కాదు ప్రతిరోజు కూడా వాగ్దానం తీసుకోవచ్చు. కానీ ప్రతిరోజు వాగ్దానం ఇవ్వడే దేవుడు. ఎందుకు ఆయన అంటే, సంవత్సరాన్ని ఒక దయాకిరీడికి మనకి ఇచ్చాడు కాబట్టి, ఒక తండ్రి బిడ్డలకు ఎలాగా కొన్ని వాగ్దానాలు చేస్తూ వస్తాడో సంవత్సరం ప్రారంభంలో, అలాగే పరమ తండ్రి కూడా మనకు కొన్ని వాగ్దానాలు ఇస్తాడు. అది కూడా ఆయన ప్రార్థించిన మీదట భక్సింగ్ గారికి అది బయలుపాటు చేశాడు కాబట్టి అది పెట్టేశాడు. ఆ వాగ్దానాల ద్వారా ఎన్ని కార్యాలు జరుగుతుంటున్నాయి. ఇప్పుడు నేను చేసే పరిచర్యకు అదే వాగ్దానం. ఆ వాగ్దానం నేను నమ్మాను కాబట్టి ఇంత పరిచర్య నేను ఇక్కడ చేయగలుగుతుంటున్నాను. కాబట్టి ప్రియులారా, వాగ్దానాలు ఇవ్వకూడదని కొంతమంది అనుకుంటున్నారు. అలాగ అనుకోకూడదు. దేవుని యొక్క వాగ్దానం అది. అబ్రహాంకి వాగ్దానం ఇవ్వలేదా? దావీదుకు వాగ్దానం ఇవ్వలేదా? సొలొమోనుకు వాగ్దానం ఇవ్వలేదా? యాకోబుకు వాగ్దానాలు ఇవ్వలేదా? అవసరం బట్టి వాగ్దానాలు ఇస్తాడు దేవుడు. అది వారి విశ్వాసం కలిగి పనిచేస్తూ వస్తారు. కాబట్టి ఎందుకు ఈ విషయాలన్నీ కూడా మీతో పంచుతున్నానంటే, నేటి దినాల్లో హెబ్రోన్లో జరుగుతున్న కొన్ని విషయాల గురించి వారు ఏమనుకుంటున్నారంటే, హెబ్రోన్ అంతా ఏమో అయిపోతుంది అనుకుంటున్నారు. హెబ్రోన్ ఏం కాలేదు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉన్నది. ప్రకటన గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాటను మీకు తెలియచేయాలని కోరుతుంటున్నాను. దయచేసి వినండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎఫెసులో సంఘదూతకు ఇలాగ రాయము.
7 నక్షత్రము తన కుడి చేతి పట్టుకొని 7 స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనము నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులను చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీ సహనం కలిగి నా నామంతో వరం భరించి అలయలేదని నేను ఎరుగుదును అంటున్నాడు. అయినను మొదట నీకుండిన ప్రేమ కోల్పోయినావు అంటున్నాడు. సంఘం అంటే ఎన్నో మంచి కార్యాలు ఉన్నాయి. చూడండి ఎన్ని విషయాల గురించి దేవుడు ఇక్కడ ప్రశంసించాడో చూడండి. ఆ సంఘాన్ని వాళ్ళంట కష్టపడ్డారట, సహనం ఉన్నారంట, దుష్టులు సహించలేదంట, అపోస్తులు కాకుండా తప్పుడు బోధకులను కనుగొన్నారంట, ఆ నామ నిమిత్తం ఎన్నో కష్టాలు పడ్డారంట. మన యొక్క దర్శనంలో మరి హెబ్రోన్ నుంచి బయటికి పోతే సువార్త చెప్పడానికి ఆ దినాల్లో అనేక మంది వ్యతిరేకులు ఉండేవారు. వారిని బాగా కొట్టేవారు. హెబ్రోన్ నుంచి పోయినటువంటి అవనస్తులను వాళ్ళు వాళ్ళతో పోరాడేవాళ్ళు కాదు, వాళ్ళని తిట్టేవాళ్ళు కాదు, వాళ్ళని విమర్శించేవాళ్ళు కాదు. వాళ్ళు నవ్వుకుంటూ ప్రభు కొరకే దెబ్బలు తిన్నామని మందిరాన్ని హెబ్రోన్కి వచ్చేసి నీవెన్ని దెబ్బలు తిన్నావు, నేనెన్ని దెబ్బలు తిన్నామని సంతోషంగా చెప్పుకునేవారు. అయ్యా, అది హెబ్రోన్ సహవాసంలో గొప్పతనం. అందుకని ఇక్కడ ఉన్న మాట చూసారా, ఎంతగా ఉన్నప్పటికీ నీ మొదటి ప్రేమను కోల్పోయినావు అనే మాట ఉంది. అడుగుని పరిస్థితుల్లో మరి ప్రేమననేది కోల్పోతారు, అంతేగాని దర్శనాన్ని కోల్పోరు. ఇదేదో హెబ్రోన్లో, హైదరాబాదులో మాత్రమే జరుగుతున్నది. ఏ సంఘములో ఎవరి పరిచయం వాళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. నేను కూడా హెబ్రోనే, నా పరిచయం చక్కగా జరుగుతుంది. ఇక్కడ ఏమి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరాలు మాకు లేవు. అందరం ఒకే మాట, ఒకే పాట, ఒకే పాట. అలాగనే సంఘాలు, వేలాది సంఘాలు ఉన్నాయి. అక్కడేదో జరుగుతుంది, హెబ్రోన్ అంతా ఎట్లయిపోతుంది అనుకోకూడదు. అక్కడైనా ఎందుకు అవ్వాలి అంటే దేవుడు చెప్పాడు. ఆయన కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి, శ్రేష్టమైన మాటలు. అవేమిటంటే, మరి ఐగుప్తుని ఏలేటటువంటి ఫరో యోసేపును ఎరిగినటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు, యోసేపును ఎరగనటువంటి ఫరో ఒకడు ఉన్నారు. యోసేపును ఎరగనటువంటి ఫరో వచ్చినప్పుడు దేవుని ప్రజలకు అనేకమైన కష్టాలు వచ్చినాయి అక్కడ. అలాగనే భక్సింగానే ఎరిగినటువంటి వారు, అక్కడ ఉన్నటువంటి వారు కొంతమంది ఉన్నారు హెబ్రోన్లో. వారి ద్వారా ఎలాంటి ఇబ్బంది లేదు. భక్సింగారు అంటే ఎరగనటువంటి వాళ్ళు ఆయన పేరుతోటి అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నారు కాబట్టి అక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. సమస్యలు వచ్చినంత మాత్రాన్ని హెబ్రోన్లో అయిపోయినట్టు కాదు. అక్కడ ఏమైనా హత్యలు జరుగుతున్నాయా, ఏమైనా మోసం జరిగిపోతుందా, దొంగతనాలు జరిగిపోతున్నాయా, ఏం జరిగిపోతున్నాయి అక్కడ, చెడు కార్యాలు ఏమైనా జరిగిపోతున్నాయా, చక్కని బోధలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, అలాంటిది ఎప్పుడు మీరు మనసులో అనుకోవద్దు. మరొక మాట కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నది. అదేమనగా మరి పౌలు అంటాడు, అపోస్తుల కార్యంలో ఒక చక్కని మాట ఉన్నది. అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో పౌలు ఈ మాట కూడా చెప్తూ ఒక మాటను ఉపయోగించాడు. చూద్దాం 2వ మాటను కూడా. అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఈ మాటను అన్నాడు. ఇవన్నీ కూడా ప్రభు నెరవేరుస్తున్నాడు బాబు, అవి మీరు గమనించాలా, గ్రహించాలా, అంతేకాని మరి విమర్శించకూడదు, సత్యాన్ని తెలుసుకోనండి. చూడండి 20వ అధ్యాయంలో ఉన్న మాట, ఇక్కడ ఉన్న మాటను మనం గమనిస్తే చూడండి 20వ అధ్యాయంలో ఉన్న మాట 20వ వచనం, మరియు ప్రయోజనం ఏదియో దాచుకొనక బహిరంగంగానూ ఇంటెంటనో మీకు తెలియచేస్తూ బోధించుతూ దేవుని ఎదుట మారుమనసు పొంది ప్రభుయేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకును క్రీస్తు ఎలాగ సాక్ష్యం ఇచ్చును, ఇదంతయు మీకు తెలియను అంటున్నాడు. ఇంటింట డోర్ టు డోర్ మినిస్ట్రీ పెట్టింది ఎవరు? దైవజనుడు భక్సింగ్ గారే. అందుకని అన్ని సంఘాలు కట్టబడి ఒక హైదరాబాదులోనే కొన్ని వందల సంఘాలు కట్టబడడానికి కారణం డోర్ టు డోర్ మినిస్ట్రీ. ఇది పౌలు పెట్టినటువంటిది, అపోస్తుల యొక్క బోధ. మరి మనం ఏం పెట్టుకున్నాం ఒకసారి? అతను కింద చూడండి ఏమందో 29వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియదు, వారు మందను కనికరింపరో. చూసారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును అని అన్నారు. ఈనాడు హెబ్రోన్ పరిస్థితి అలాగొచ్చేసింది. ఎందుకంటే కొంతమంది తోడేళ్ళు స్వభావం లాంటి వారు హెబ్రోన్లో చొరబడిపోయినారు. భక్సింగ్ గారు అంటే కానీ మరి అనుభవం ఉండాలి, మారుమనసు అనుభవం ఉండాలి, సేవ అనుభవం ఉండాలి, పిలుపు ఉండాలి, ఏమి అనేకమైన అనుభవాలు లేవు. తోడేళ్ళ కొంతమంది అందులో ప్రవేశించి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కొన్ని కలయికలు అవన్నీ కూడా కలతలు తీసుకొని వస్తుంటున్నారు. కాబట్టి నా ప్రియమైన సోదరుడా, ముందే చెప్పాడు పౌలు, ముందుగానే చెప్పాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని వస్తాయని చెప్పాడు. భక్సింగ్ గారు కూడా వెళ్ళకముందు చెప్పాడు ఇవన్నీ కూడా. అందుకని జరుగుతున్నాయి, దేవుని వాక్యం జరుగుతున్నది. కాబట్టి మీరు గమనించవలసిన సత్యం ఏంటంటే హెబ్రోన్లో జరిగే ప్రతిదీ కూడా వాక్యానుసారంగా జరుగుతున్నది. ఈ సత్యాలు తెలుసుకోనండి.
అక్కడ ఉన్నటువంటి విషయాలు, అక్కడ ఉన్న సహోదరీలు, ఈనాడు ఎన్నో సంఘాలు మీరు చూస్తున్నారు, సహోదరీలే వచ్చి బోధలు చేస్తున్నారు. హెబ్రోన్లో అలా చేయరు. సహోదరుల యొక్క కుడికిలోనే వారు బోధ చేస్తారు. సహోదరులు మాత్రమే సండే స్కూల్ పరిచయలో పాల్పందుకుంటారు. మరి వాళ్ళ అందరిలాగా నాట్యాలు వేసే సహోదరులు కాదు, సాధ్యమైనంత వరకు తెల్లని వస్త్రాలు ధరించేటటువంటి సహోదరులు. వారు కూడా పౌలుతో ఎలాగైతే ఫీబీ మరి ప్రిస్కిల్లా అనేకమైనటువంటి వారు జత పనివారిగా పనిచేస్తూ వచ్చారో, అందుకని వారు కూడా జత పనివారుగా పనిచేస్తూ వస్తూ ఉంటున్నారు. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే అనేకమైన విషయాలు ఉంటాయి హెబ్రోను గురించి. కానీ ఒకటి గుర్తుంచుకోనండి, యెరూషలేం పడిపోయింది, నెహెమ్యా వచ్చాడు, నెహెమ్యా కట్టడం ప్రారంభించాడు. అనేకమైన ఆటంకాలు వచ్చినాయని ఆఫ్ చేసేదేం లేదు, ముందుకు వెళ్ళిపోతూనే వస్తారు. అయితే అక్కడ కొంతమంది సన్బలోటు, టోబియా లాంటి వారు అందులో ప్రవేశించారు. నెహెమ్యా లేని సమయంలోకి వచ్చి వాళ్ళు అందులోకి వచ్చారు. కాబట్టి నెహెమ్యా తిరిగి వచ్చేసి ఆయన బయటికి పంపించిన తర్వాత దేవుని మహిమను అక్కడ చూడగలిగినారు. అలాగనే ప్రస్తుతం జరుగుతున్నది. అక్కడ ఏం భయపడవలసిన పని లేదు. అందరం ప్రార్థిస్తూ వద్దాము. దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేస్తాడు. ప్రపంచానికి అది ఒక గుర్తింపు కలిగినటువంటి యొక్క సంఘం. ప్రపంచంలో ఒకప్పుడు అన్నారు, పరలోకంలో ఉండేవారు ఎక్కువ మంది ఎవరంటే హెబ్రోనీయులు అని అన్నారు. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ ఉన్న తర్వాత విన్నటువంటి సహోదరులైనా దైవ సేవకులైనా మీరే నిర్ణయించుకోనండి, ఏ పునాదిలో మీరు ఉన్నారు, ఏ పునాదిలో కట్టబడుతున్నారు. ఎవరైతే సిలువ బొట్టు పెట్టుకోమన్న పునాదిలో ఉన్నారా, లేకపోతే ఒక పెద్ద మరి స్క్రీన్లు పెట్టుకొని దానిలో పెట్టే బోధలో వాటిల్లో మీరు ఉన్నారా, లేక నాట్యాలు వేస్తూ అందులో ఉండేటటువంటి పునాదుల్లో మీరు ఉన్నారా, లేక రకరకాలైనటువంటి నామకార్థమైనటువంటి మారు మనసు లేనటువంటి పునాదుల్లో మీరు ఉన్నారా? వీటన్నిటి అర్థం చేసుకోనండి, పరీక్షించుకోనండి. కాబట్టి దేవుని యొక్క మరి మాటలను సత్యం నమ్మండి. హెబ్రోన్లో అద్భుతమైనటువంటి కార్యం తప్పనిసరిగా జరుగుతున్నది. ఇప్పుడు మనం చదువుతూ వచ్చాం. చివరి దినాల్లో ఒక విషయము ముగింపులో చెప్తుంటున్నాను. ఎక్కడైతే నిజమైన మారు మనసు ఉంటుందో, నిజమైన సేవ ఉంటుందో, వాక్యానుసారమైన వారు ఉంటారో అక్కడ శత్రువు దండయాత్ర చేస్తారు. నామకార్థమైన వాళ్ళు ఎప్పుడు కూడా దండయాత్ర చేయడు శత్రువు, అపవాది చేయడు. అందుకని హెబ్రోన్ అనేటటువంటిది వాక్యానుసారం కాబట్టి దాని మీద దండయాత్ర చేస్తుంది, కానీ శత్రువు జయించలేదు. అందుకని ప్రార్థన చేయండి, సత్యాన్ని తెలుసుకోనండి, ఈ పునాదులోకి రండి, బలపడదాము, ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపడదాము. అందరూ క్షేమంగానే ఉన్నాము. దైవ సేవకులందరూ చక్కగా పరిచయం చేసుకుంటున్నారు. ఎవరి పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతున్నారు. కాన్వొకేషన్లు జరిగిపోతూనే ఉన్నాయి. విశ్వాసం ద్వారా వేలాది మంది ప్రజలకు భక్సింగ్ గారు కాన్వొకేషన్ పెట్టేసి విశ్వాసం ద్వారా భోజనాలు అందిస్తూ వచ్చాడు. ఆ పరిచర్య నేటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కాబట్టి మాత్రం మీరు చింతపడకుండా, హెబ్రోన్ విషయంలో అభ్యంతరపడకుండా మీరు అందరూ కూడా ఇందులోకి వచ్చి మా కొరకై, సంఘం కొరకై మీరు ప్రార్థన చేయవలసిగా మనవి చేస్తుంటున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, భారంతో వచ్చినటువంటి యొక్క మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి. హెబ్రోన్ యొక్క దర్శనాన్ని గురించి కొన్ని విషయాలే చెప్పగలిగాను. విన్నటువంటి సహోదరులు దైవ సేవకులు విని సత్యాన్ని తెలుసుకుని పునాదిలోకి వచ్చి మీరు అక్కడ కొరకే సిద్ధపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ, ఎవరు విమర్శిస్తూ తీర్పు తీరుస్తూ ఉంటున్నారో వారందరితో మాట్లాడి సత్యాన్ని అంగీకరించి దాన్ని సహాయం చేయమని యేసయ్య దివ్యమైన నామమున అక్కడ ఉన్నటువంటి హెబ్రోన్లో సహోదరులను బాధ్యత వహిస్తున్న సహోదరులను వారందరి కావచ్చు మీ కృప అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి గణపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక కుటుంబంలో నలుగురు ఉంటేనే కుటుంబాన్ని నడిపించడం కష్టం. వేలాది సంఘాలు, లక్షలాది ప్రజలు నడిపించాలంటే ఎన్ని సమస్యలు వస్తాయి. సమస్యలనే రాక మానవు, కానీ ఆ సమస్యలు తొలగిపోయేదానికి ప్రార్థన చేస్తున్నాం. అందరి ప్రైజ్ లార్డ్.